అన్నామలై పాదయాత్రలే చేశాడా, యువతరాన్ని ఆకర్షించి మంచి ఉద్యమం చేసి ఒక స్థాయికి తెచ్చాడు. అంతవరకు ద్రవిడవాదమే కరెక్ట్ అని వాదించేటటువంటి యువతరానికి అది పచ్చి బూతని నేర్పాడు, చెప్పాడు, పబ్లిక్ కన్విన్స్ అయ్యారు. కానీ చిట్ట చివరి నిమిషంలో నాగేంద్రన్ అనేవాడు ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడో అతను ఏఐఏడిఎంకే పళనిస్వామి శిష్యుడు. అంటే అన్నామలైని తీసి పక్కన పెట్టించి పళనిస్వామిని పెట్టారు అక్కడ. ఇదే పళనిస్వామి మనిషిని పెట్టారు అక్కడ. దాంతో పబ్లిక్ లోకి ఏమ సందేశం వెళ్ళింది, అంతకుముందు అన్నామలై వీళ్ళిద్దరికి వ్యతిరేక వాదాన్ని సృష్టించారు. చివరికి ఏదో ఒక వాదం వైపు మళ్ళీ ద్రవిడ వాదం వైపుకి సపోర్ట్ చేసినట్టే. ఆ గ్యాప్ విజయ్కి ఫెర్చింగ్ అయింది. డిఎంకే వద్దన్న అన్నామలై వాదన, ఏఐఏడిఎంకే కూడా వద్దన్న అన్నామలై వాదన, చివరికి బీజేపీనే అమలు చేయకపోయేటప్పటికి ఆ గ్యాప్ విజయ్కి సొంతమైంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి విజయ్ పరిపాలన 5 ఏళ్లలో చూస్తారు కదా, ఇప్పటికే అతని పాలనకి సంబంధించి 50-50 మార్కులు వేయాలి. ఫెయిల్యూర్ అన్నాను నేను, 50-50 వేయాలి. ఎందుకంటే నేను అధికారంలోకి రాగానే 2,500 వేస్తాను అన్నాడు మహిళలకి. దాని గురించి మాట ఎత్తట్లేదు. ఉచిత బస్సులు అంటే చేస్తానన్నప్పుడు చెయ్యాలి కదా. రుణమాఫీ చేశాడు బానే 50,000, కానీ సంపూర్ణ రుణమాఫీ అన్నాడు మనకెక్కడ అన్నట్టే. అది మైనస్సే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా రుణమాఫీ చేశారు.